నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్టలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. వర్షాకాలం సమీపిస్తున్న వేళ కాలువల దుస్థితి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువ కట్టలపైన బుంగలు పడితే ప్రాణహానితో పాటు పంట పొలాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆందోళన చెందుతున్నారు రైతులు. వర్షాకాలం మొదలవడంతో అన్నదాతలు సాగుపై దృష్టి సారించారు. ఇప్పటికే వరి సాగుకు సిద్ధమయ్యారు. అయితే పలు ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతుంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఆధారపడ్డ రైతులకు మరో టెన్షన్ పట్టుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో సాగర్ నిండుతుందని ఆశిస్తున్న రైతులకు కాలువల లైనింగ్ పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మిర్యాలగూడ సబ్ డివిజన్ తో పాటు లెఫ్ట్ కెనాల్ విస్తరించిన ప్రాంతాల్లో చాలా చోట్ల లైనింగ్ దెబ్బతినడంతో బుంగలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర సిపిఎం అగ్రనేత జూలకంటి రంగారెడ్డి తాజాగా అధికారులతో కలిసి కాలువల పరిస్థితిని పరిశీలించారు. లైనింగ్ లేకుండా వదిలేసిన ఈ కాలువలు వర్షాకాలంలో పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. సాగర్ నుంచి పాలేరు వరకు విస్తరించిన 179 కిలోమీటర్ల ఎడమ కాలువ అనేక చోట్ల కోతలకు గురవుతోందన్నారు. హాలియా, మిర్యాలగూడ, ముదిమాణిక్యం, ములకల కాలువలు, జాన్పహాడ్ వంటి ప్రాంతాల్లో మరమ్మతులు జరగక ప్రమాదం ఉందన్నారు. జిల్లా మంత్రి అధికారులతో కలిసి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు జూలకంటి రంగారెడ్డి. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హుజూర్నగర్, కోదాడు, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా నాగార్జున సాగర్ ఎడమకాలువ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి ఆయన శాఖకే వస్తుంది కాబట్టి మంత్రి గారే స్వయంగా ఒక రోజంతా నాగార్జున సాగర్ నుంచి అటు పాలేరు వరకు కూడా ఈ కాలువల పరిస్థితి చూసి యుద్ధ ప్రాతిపదిక పైన రిపేర్లు చేపట్టకపోతే రేపు నీళ్లు వదలంగానే మళ్ళీ గల్లపడేటువంటి అవకాశం ఉంది. కాలువ డ్యామేజ్ ఉన్న ప్రదేశాల్లో సంపూర్ణ మరమ్మతుకు ఇంకా నెలన్నర మాత్రమే గడువు ఉందని రైతులు గుర్తు చేసుకున్నారు. ఈలోపే చర్యలు తీసుకోకపోతే పంట పొలాలు, గ్రామాలు నీట మునిగే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. కెనాల్ రిపేర్ కోసం నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది మాటలకే పరిమితం అవుతోందని మండిపడుతున్నారు రైతులు. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఖమ్మం వరకు ఉన్నటువంటి రైతులకి నీళ్లు వదిలిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కెనాల్ మొత్తం దాదాపుగా పూర్తిగా ఒక 70% మరమ్మతులకు నోచుకోకుండా డ్యామేజ్ అయి ఉంది. ఎప్పుడైతే అధికారులు నీళ్లు రాగానే తక్షణమే వాళ్ళు నీళ్లు వదలడంతో ఆ నీళ్ళు యొక్క ఉధృతికి తెగిపోవడం జరిగింది. ఎవరు దీన్ని పట్టించుకుంటే లేరు. మొత్తం కాల పుల్లు వచ్చినాడు, అసలు భయం అవుతుంది. ఇక ఈ పక్క ఆ పక్క కూలుతున్నాయి, పుల్లుకి వచ్చిన రోజు నీళ్ళు భయం అవుతుంది. ఏమో వాన అల్లనే వాన ఏరకు కమ్ముతుంది కాలువ. ఇంకా పోతుంటే ధరలు మంచిగుంటే కాలువ పోద్ది నీళ్ళు మొత్తం ఈ పక్క ఆ పక్క గులి. అసలు ఏమైనా పట్టించుకునే వాళ్ళు ఎవడు దీనికి ఊరి వరకు ఇటు ఇంకా అసలు ఉంటుంది, ఆ ఊరే ఉండదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న అనేక రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద గుంతలు పడి మొత్తం కట్ట దిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఏరియాలో. పోయినసారి అట్నే మన నరసింహాలగూడెం దగ్గర దిగినప్పుడు చాలా మంది రైతులు అన్యాయం అయిపోయారు. అదేవిధంగా మా ఏరియాలో కూడా చాలా దిక్కులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయవుంచి అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయింది దీన్ని ఇట్లానే వదిలిపెట్టారు. సగం వేసారు, అవతల పక్క అది సగం వేయకుండా అది అట్లనే వదిలిపెట్టారు. అవి వేసినా కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇట్లా మొత్తం వాటర్ ఫ్లోయింగ్ వల్ల మొత్తం అంతా డ్యామేజ్ అయింది. ఇంటి అది పక్క మొత్తం పక్కనే ఇండ్లు మొత్తం కొట్టుకుపోతాయి. వాటర్ ఫ్లోయింగ్కి మొత్తం అంతా మట్టి అంతా కోసుకుపోతుంది. ఇప్పుడు అది దెబ్బతిన్నది మొత్తం కాలువ కట్ట దిగిందంటే మొత్తం ఊర్లేకన్నీ నీళ్ళు వచ్చేస్తాయి. అధికారులు పట్టించుకుంటే ఉంటే దాన్ని ఎమ్మటెమ్మటే చేసే వాళ్ళు ఉంటే బాగుండు. దాన్ని ఈ సంవత్సరం చేసినట్ట మళ్ళీ సంవత్సరానికి కూడా తిరిగి చూస్తారు. ఏడనో పోయిన కాడ మళ్ళీ వస్తారు, ఇది దిగుతుందని అనుకుంటారు. వాళ్ళు అప్పటికప్పుడు ముగిస్తారు, వారం వల్ల వెళ్ళిపోతారు. డ్యామేజ్ ఉంది, ముకుందాపురం దగ్గర ఉంది, ఇక్కడ ఉంది, ఓ గాడ ఉన్నది. తెగితే పొలాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కింద బావసపేట కానీ తిప్రారం కానీ. గతంలో నిడమనూరు చూసినాం మనం. నిడమనూరులో కొన్ని వందల ఇల్లులు కొట్టుకుపోయినాయి. హాస్టళ్ళు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులు ఎప్పుడైతే ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ విడుదల చేయముందుకే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చూడాలని కోరుతున్నాం. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో తమ భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆధారిత రైతులు. సాగర్ ఎడమ కాలువ భద్రతపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నివేదిక సేకరించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.